తొర్రూరు మండలం మడిపల్లి గ్రామ పంచాయతీ యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి వెన్నం సోమిరెడ్డి ప్రచారంలోకి వెళ్తున్నారు, ప్రజలను కలుతున్నారు. సోమిరెడ్డి గారు చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకు ఏం అమ్మిస్తున్నారు, ఓటు అడుగుతున్నారు? ప్రజలకు మేము ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు కదా. అందులో 5 గ్యారెంటీలు అమలు చేశారు రేవంత్ రెడ్డి గారు. యశస్విని రెడ్డి గారు కానీ ఝాన్సీ రెడ్డి గారు కానీ స్ఫూర్తితో పనిచేస్తున్నారు. విలేజ్లల్లో ఏది అవకతవకలు ఉన్నా కూడా వెంటనే స్పందించి దూసుకెళ్తున్నారు. కాబట్టి మా విలేజ్లో కావాలని టీఆర్ఎస్లు ఉన్న వాళ్ళు కాంగ్రెస్కి జాయిన్ అయ్యి మేము గౌరవం కొరకే వచ్చామని చెప్పి ఈరోజు నమ్మించి కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చిన ఝాన్సమ్మకు వ్యతిరేకంగా పనిచేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టే గురి చేస్తున్నారు. కానీ అయినా కూడా ఈ మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, 100% ఝాన్సమ్మ టికెట్ ఇచ్చిన ఆయన గెలుస్తారు. 100% ఝాన్సమ్మ గారికే నేమున్నది. ఈరోజు యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి టికెట్ ఇచ్చింది కాబట్టి 100% ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుంటే కూడా ప్రజల స్పందన బాగుంది. ప్రతి ఇంటికి వెళ్తే కొడుక ఈసారి నిలబడ్డావు, నీకు కష్టపడి ఒక 2-3 సంవత్సరాల కాంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడి తిరుగుతున్నావు, నిన్ను ఆదరిస్తాం, నిన్ను గెలిపిస్తాం అని హామీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ డోర్ టు డోర్ పోతుంటే ప్రతి ఒక్కరు కూడా అదే స్పందన ఉంది. ఝాన్సమ్మ గారికి కానీ అలాగే మా మైబిరెడ్డి మామ కూడా ఇక ఝాన్సమ్మ గారు పిలిపించి ఒక్కడైతుండు సోమిరెడ్డి అని మైబిరెడ్డి గారిని తోడుగా నన్ను పంపిండ్రు. మైబిరెడ్డి గారు కూడా 6 నిమిషాలు కష్టపడి ఇప్పుడు ఒక 10-15 రోజుల కాంచి పార్టీకే కష్టపడి పనిచేస్తున్నాడు. మా అందరం కూడా ఒక ఖుషిగా కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీ కొరకు చేకూరుస్తున్నాం. దీంట్లో మడిపల్లె గ్రామంలో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఝాన్సమ్మకు కానుకగా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కాబట్టి గెలిపించి ఆదరించి చేతిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తారు. 100% ఝాన్సమ్మకు సోమిరెడ్డి కానుకగా ఇస్తారని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ప్రత్యర్థికి ఏం చెప్తారు చివరిగా? ప్రత్యర్థికి ఏం లేదు, ఏమున్నా మూట కట్టుకొని ఏదో పోవాల్సిందే. ప్రతి ల్యాండు శాండు ఏదున్నా కమిషన్లతోని ఒక భూమి పోలీస్ స్టేషన్ దందా అయితే విపరీతమైన దందా ప్రజలందరికీ తెలుసు. ఒక పంచాయతీ చేసి ఇప్పటిదిప్పుడు అయిపోవాలంటే నిన్నటి కాక మొన్న ముస్లిమే అబ్బాయిది చిన్న యాక్సిడెంట్ కేసు అయితే దాన్ని ఇమీడియట్లీ 5,000 10,000కు కానిచ్చే దాన్ని తీసుకుపోయి స్టేషన్లో కేసు పెట్టించి ఇప్పటి వరకు దాన్ని కేసు ఉంచుకుంటూ వాన్ని ఇబ్బందులు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. కానీ మేము ఝాన్సమ్మ గెలిచిన కాంచి ఒక ఇల్లు కానీ 17 ఇళ్ళు ఇచ్చినాయి, ఇంద్రం ఇల్లు, మన కళ్యాణ లక్ష్మి, మన సీఎం రిలీఫ్ ఫండ్ ఏది ఇచ్చినా కూడా 1 రూపాయి మా విలేజ్లో కనుక అడగండి, ఎవరి దగ్గర నన్ను రూపాయి తీసుకున్నానంటే ఇప్పటికిప్పుడు దేనికి పోటీ చేసుడు కాదు, ప్రచారంలో కూడా తిరగనని నేను చెప్తాను. ఝాన్సమ్మ మేరకు యశస్విని రెడ్డి మేరకు ఎలాంటి తప్పు చేయకుండా 2.5 సంవత్సరాల కాంచి ప్రజలకు అందుబాటులో ఉండి నాకున్న సాయశక్తుల వరకు కృషి చేసుకుంటూ ముందుకెళ్తున్నా తప్ప ఎవరి దగ్గర ఒక 1 రూపాయి కనుక తీసుకున్నట్టుంటే దేనికంటే దానికుంటా. అదే ఆయన ఉన్నాయన్నది ఎవిడెన్స్ ఉన్నాయి. రామలింగం అనే వ్యక్తి తొరూరుకు పోండి, ఏ ఊరుకు పోండి మండలంలో రామలింగం ఎలాంటి వ్యక్తి అన్నది జనాలలో ఉన్నది. భయభ్రాంతులకు గురి చేసి గడిలలో పెట్టుకొని కోళ్ళ కోసి గొర్రెల కోసి మందు పోసి పండబెడుతున్నారు. అదంతా ఎక్కడిది మందు అంటే ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు ఓట్లప్పుడు ఉన్న మందును బయటికి తీసి విపరీతమైన మందు పోసి గురి చేస్తున్నాడు జనాలను. ఆ మైకంలు ఉండి వాళ్ళు ఏం మాట్లాడేది కూడా తెలుస్తలేదు ఈరోజు. కానీ అలాంటి తప్పు జనంలో స్పందన స్వేచ్ఛగా వదిలిపెట్టడం మంచిది. స్వేచ్ఛగా లేకుంటే ఈరోజు ఝాన్సీ రెడ్డి గారు మీటింగ్కి వస్తున్నారు అంటే ఒక్కొక్కరిని రాకుండా మేము వాళ్ళు 200 ఇస్తారా, 100 ఇస్తారా, 500 ఇస్తారా అన్నది కాదు. జనాన్ని ఫ్రీడంగా వదిలేస్తే మంచిది. మడిపల్లె ప్రజలు కూడా ఆలోచించాలి. దేనికి అని అంటే స్వేచ్ఛగా ఉండుర్రి, మీకు ఏ మనిషి అయితే నస్తారో ఆ మనిషికే ఓటేయండి. కానీ భయానికి మన ప్రమాణాలు ఇమానాలు కులకట్లు ఇదంటే ఏం లేదు. ఇప్పటి వరకు నేను తిరుగుతున్న బట్టి 8 రోజులు అవుతుంది క్యాంపెయినింగ్ చేయబట్టి ఒక్కరిని కూడా ఇటు ఎందుకు పోతానో అటు ఎందుకు పోతానో మా రెడ్డి బిడ్డలు పోయినా కూడా నేనేమంటలే. ఎవరికి ఎన్నో అవసరాలు ఉంటాయి, విలేజ్లు ఉన్నప్పుడు కష్టాలు సుఖాలు ఎన్నో ఉంటాయి. కానీ అలాంటి దానికి నేను కట్టుబడి ఉంటే వాళ్ళు బెదిరించి అదిరించి చేయటం ఏదైతే మంచిది కాదని కోరుకుంటున్నా. వెన్నం సోమిరెడ్డి గెలుపు కోసం ఎలా కృషి చేయబోతున్నారు? వెన్నం సోమిరెడ్డి గారు గత 20 ఏళ్ల నుంచి క్రమశిక్షణ గల కార్యకర్త. ఒక వ్యక్తికి మాట ఇచ్చిందనుకో ఎదుటోళ్ళు 100 మంది
అతనికి అబద్ధాని కోసం వాళ్ళు వస్తే వీడు నిజాయితీ కోసం కొట్లాడి ముందుండి ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తి కోసం ఒక్కడుండి కూడా కొట్లాడి న్యాయం చేసిండు. ఆ న్యాయమే తనను సర్పంచ్ దాకా తీసుకొచ్చింది. సర్పంచ్ అభ్యర్థిగా వేయటం జరిగింది. స్క్రూటిన్లో కూడా వాడిని వార్డు మెంబర్లను కూడా వేయకుండా చేసింది. స్వచ్ఛందంగా వచ్చి తన ఫీజులు తను కట్టుకొని పోయి ఎవరి వార్డు మెంబర్లు వాళ్ళే ఫీజులు కట్టుకొని ముందుకు వచ్చి సోమిరెడ్డిని మన సర్పంచ్గా నిలబెట్టుకుందాం మామయ్య అని బావయ్య అని నన్ను ఎంతోమంది మాట్లాడతారు ఆప్యాయంగా. మీరు కూడా రావాలి అన్న అంటే తప్పకుండా అన్నాం. మేడం గారు కూడా యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు వాళ్ళు ఏ మాట ఇచ్చిరో కమిట్మెంట్ వాళ్ళు ఎమ్మెల్యేగా కాక ముందుకు ఆ మాట మీద ఉంది, ఆ స్టాండ్ మీద ఉన్నారు కనుక మాలాంటి వాళ్ళం కూడా మేము ఎక్కడున్నా కానీ ఆ మేడం ఇట్లా కమిట్మెంట్లో ఉన్నారు కనుక మేము కూడా సోమిరెడ్డికి టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా వస్తాం మేడం అన్నాం. మేడం సోమిరెడ్డి గారికి ఇచ్చారు. ఎందుకంటే క్రమశిక్షణ గల కార్యకర్త కనుక మేము కూడా వచ్చి ముందుకు వచ్చి చేస్తున్నాం. ఇంకొకటి తన గెలుపు ఇవాళ ఆల్రెడీ ప్రతి మహిళను అడగండి, ప్రతి మహిళ కూడా ఇటుకెళ్ళడు మా భర్తలు ఒక్కొక్కరు కూడా ఇవాళ అక్కడ గత 20-30 ఏళ్ళ కాంచి వాళ్ళ దగ్గర పోయి చేస్తే ఒక్కొక్కరికి ఊపిరితిత్తులు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, షుగర్ పేషెంట్లు అయినారు, ప్రతి ఒక్కటి అయినారు. వాళ్ళే మాకు స్వాగతం పలుకుతారు. ఇలా ప్రతి ఒక్కరు డిసైడ్ అయినారు. ఇప్పుడు ఒకటే బీసీ దించి తీసుకొస్తానని నినాదం అంటాడు. రెడ్డీసు 30 ఏళ్ళు అయింది వచ్చి, 30 ఏళ్ళ తర్వాత వచ్చినది బీసీ. మళ్ళీ రేపు నా అవకాశం కూడా ఉంటుంది. కానీ జనరల్ ఏంటంటే తను కూడా నిలబడవచ్చు, మేము వద్దనేది కాదు. అతన్ని మేము వ్యతిరేకించాను మేము ఎందుకంటాం. కాకపోతే బీసీలల్లో గొల్లోళ్ళు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు, షాలోళ్ళు ఉన్నారు, ఇంకెవరు మన శాతాన్లు ఉన్నారు. వీళ్ళకి ఇవ్వచ్చు కదా బీసీ మీద ప్రేమ ఉన్నప్పుడు. మరి అదే ఇటుకెళ్ళి జనరల్ ఉన్నప్పుడు ఎవరైనా అదే కిషోర్ రెడ్డి నిలబడితే ఏందనేది తెలుసుకుందాం. ఆయన ఏమున్నది ఎవరిని ఇటుకెళ్ళి వాడిని ఇవ్వాలా నిలబెట్టి. ఇంతకుముందు కూడా ఒకరు నిలబెడితే లాస్ట్ టైం కూడా చాలా ఇబ్బంది జరిగింది. ఆ కుటుంబం నుంచి నిలబెట్టపోయింది. అశోక్ రెడ్డి అనే కుటుంబం నుంచి నిలబెట్టి అంతకుముందు ఒక ఎంపీటీసీగా అది ఓడిపోయిండు. ఆ ఓడిపోయినప్పుడు అదే కుటుంబం నుంచి ఎందుకో తీసుకురాలేదు. ఇవాళ ఒక మన సామాన్యుని పెట్టి ఇప్పుడు రజకుని పెట్టినా వాడు ఆగమవుతాడు, వాడు భూములు అమ్మిండు, జాగలు అమ్మిండు, ఇప్పుడు వాడు ఇటుకెళ్ళి ఎంతైనా ఇస్తాడు, కల్లులు మందులు క్యాంపెయినింగ్ చేసి ఇవన్నీ జనాన్ని బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేసుడు. వాళ్ళు ఒక్కొక్కరు రాత్రి ఇటుకెళ్ళుడు ఇబ్బందులు పడతారు. వాళ్ళ భార్యలు మా భర్తలు వస్తలేరా ఎట్లా అని మా ఇంటికి వచ్చి కలిసిపోతారు. ఏదన్నా చేయండి, పోలీసు వాళ్ళకి చెప్పండి, అది ఇది అని అంటే ఇందులో మేము తలదూర్చమండి. మీకే చైతన్యం రావాలి. మీ చైతన్యమే మన సోమిరెడ్డి గెలుపు. దీన్ని అర్థం చేసుకొని ప్రతి వాళ్ళు కూడా మీరు ముందడిగేయాలంటే మీ ఓటుతోటి వాళ్ళకు రుచి చూపిస్తాం. మా ఓటే వాళ్ళకు మన శాసనం యొక్క తయారవుతుంది కనుక మీరు దయచేసి మీరు ముందుండండి. మహబూబ్ రెడ్డి గారు మీరు వెనకడికి వేయకండి. సోమిరెడ్డిని మీ అందరం ఉండి మీరు ముందుంటే మాకు ధైర్యం ఉంటుంది. సోమిరెడ్డి గెలుపు గ్యారెంటీ అని డిసైడ్ చేసిపోతారు ఒక్కొక్క మహిళలు వచ్చి మా ఇంటికి. కావున మీరు కూడా మీడియా వాళ్ళు కూడా దయచేసి వాళ్ళు చేసే క్యాంపెయినింగ్, వాళ్ళు చేసే బెదిరింపులను కూడా మీరు వెలుగులోకి తీసుకొచ్చి కంపల్సరీ మా సోమిరెడ్డి అనే సర్పంచ్ క్యాండిడేట్కు కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్ యశస్విని రెడ్డి గారి ఆశీస్సులు, ఝాన్సీ రెడ్డి గారి ఆశీస్సులతోటి ముందుకు వస్తున్నాడు. ఇలా కళ్యాణ లక్ష్మి కానీ మన సేమ్ రిలీఫ్ ఫండ్ కానీ ఇండ్లు కానీ 17 ఇండ్లు ఇప్పించిండు సోమిరెడ్డి. ఒక్కరి దగ్గర కూడా 100 రూపాయలు తీసుకున్నట్టు చూపించమండి. ఇవాళ వాళ్ళు వచ్చి మనకెళ్ళి తిరగకపోయినా భయానికి గురి అయినా మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఝాన్సమ్మ గారి కోసం మీరు ఏం చేయాలనేది మీరు ఆలోచన చేయండి. నేను ఇక్కడ సోమిరెడ్డిని మాత్రమే, కానీ ఝాన్సమ్మ గారి పేరు ఇలా జనం కూడా డబుల్ బెడ్రూమ్లో ఇంకొకటి అండి, ఎదుటి వాళ్ళు డబుల్ బెడ్రూములు పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినామని ఆ డబుల్ బెడ్రూమ్లో ఉన్న పట్టా భూములో ఎంఆర్ఓ గారి నుంచి తీసుకొని వచ్చి తన జేబులో ఇటుకెళ్ళాడు, తన ముడ్డి కింద వేసుకొని కూర్చున్నాడు కిషోర్ రెడ్డి అనే వ్యక్తి. అవి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇళ్ళకి వెళ్ళకుండా మమ్మల్ని కూడా మేము వస్తామంటే తాళాలు వేయించి కనీసం మన క్యాంపెయినింగ్కి పోకుండా కనీసం ఓటడుకోవడానికి కూడా లేకుంటే ఇలా దౌర్జన్యం చేస్తాడు. ఆ దౌర్జన్యమే మా విజయం. అదే ఫస్ట్ మెట్టు మాది. ఇలా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి సోమిరెడ్డి అయితే అదే కిషోర్ రెడ్డి గారు బలపరిచినని చెప్పుకుంటాను, కానీ షాడో దయాకర్ రావు గారు వారికి దయాకర్ రావు గారు బలపరిచిన వ్యక్తి. ఇదే దయాకర్ రావు గారు క్యాండిడేట్ కూడా లేడు ప్రజెంట్. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఇక్కడ లేరు. ఆయనే ఇండైరెక్ట్ ప్రజెంట్ ఇప్పుడు దయాకర్ రావు గారి మనిషి. దయాకర్ రావు గారి కనుసన్నులో తిరుక్కుంటూ ప్రజలకు ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మాది కూడా కాంగ్రెస్ అని చెప్పుకుంటూ ఆ పద్ధతిలో నడుస్తాను తప్ప అది ఇండైరెక్ట్ దయాకర్ రావు అనే నీడ ఆయన మీద ఉన్నది. అది అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. మడిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సోమిరెడ్డి కనుక సోమిరెడ్డి కోటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం.
మీరు చెప్పండి, యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో మీ గ్రామానికి కావచ్చు, మీ ప్రజలకు కావచ్చు ఎలాంటి న్యాయం చేస్తారు? ఎలాంటి న్యాయమైనా మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ఈ ఊర్లో గెలుపుకు అనేది అందరు మనుషులు భయానికి, భ్రాంతికి గురై ఉన్నారు. పోయినసారి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లప్పుడు దయాకర్ రావుకెళ్ళి వాళ్ళున్నారు. ఉండి ఎమ్మెల్యే గారికి ఓట్లేయొద్దని చెప్పిర్రు. మేము కష్టపడి మేడాన్ని గెలిపించుకున్నాం. గెలిపించుకున్నందుకు గెలిచిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ యశస్విని రెడ్డి దగ్గరికే వచ్చిర్రు. వచ్చిన తర్వాత అందరం ఒకటే కదా! ఈ పార్టీలోకి వచ్చినప్పుడు అందరం ఒకటే. ఒకటైనాక మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి పడక మళ్ళీ మేడం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయనకు టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చినప్పుడు మనం అందరం ఒకటే అయినప్పుడు టికెట్ ఇచ్చిన వ్యక్తిని మనం ఒక దాంట్లోకి వచ్చినప్పుడు అలా నుంచి ఇలా కాదన్నప్పుడు ఒక దాంట్లోకి వచ్చినప్పుడు ఈయనను గెలిపించుకోని బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. అట్లానే మీరు ఇళ్ళకి వచ్చిరుగా, ఇళ్ళ 2 పార్టీలు ఎందుకు చేసిర్రు? మీరు రెబల్‌గా ఎందుకు నిలబెట్టిర్రు? ఇప్పుడు వచ్చింది జనరల్. జనరల్ వచ్చినప్పుడు ఇంకో జనరల్ వ్యక్తి మేడం దగ్గరికి పోయే మీరు ఇళ్ళకి వచ్చిర్రు. మేడాన్ని కాదని మీరు గ్రామానికి ఏమి అభివృద్ధి చేస్తారు? ఏం తెస్తారు? ఇప్పుడు మీరు వేరే మమ్మల్ని కాదని రెబల్ పార్టీ పెట్టిర్రు. ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత మేడం దగ్గరికి పోతేనే కదా మీకు ఏదైనా వచ్చేది. అవునా కాదా? వాళ్ళని ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళున్నారు. మందు పోయడం, అది చేయడం, బెదిరియడం ఇది కరెక్టేనా? మనకు స్వతంత్రం వచ్చింది. ఎవరిని వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చిపెడితే వాళ్ళది వాళ్ళు ఆలోచించుకొని ఎవరు మంచి వ్యక్తి, ఎవరు కాదన్నది ఆలోచించుకొని వాళ్ళు ఓట్లేస్తారు. వాళ్ళని భయపెట్టే హక్కు నీకెక్కడిది? నువ్వు పెట్టుకున్నావు, మేము పెట్టుకున్నాం. ఎవరినైనా ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉంటది. ఉన్నప్పుడు ఎవరినైనా అట్లా బెదిరియొద్దు. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకుంటారు. మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రంగా బతకాలి, స్వేచ్ఛనియ్యాలి. ఇట్లా బెదిరించి భయానికి గురి చేయొద్దు ఎవ్వరైనా. అందరికి నీ మడిపిల్లలకు చెప్పేది ఒక్కటే, ఎన్నాళ్ళు భయపడతారు? ఎంతకాలం భయపడతారు ఇంకా? ప్రజల యొక్క కష్ట సుఖాలకు వారి యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యశస్విని ఝాన్సీ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిని ఈసారి మీరు ఖచ్చితంగా గెలుస్తారు, ప్రజల్లోకి వెళ్తారు, మీకు అవకాశం ఇస్తారు. మీరు మాత్రమే బలమైన అభ్యర్థి, మీకు మాత్రం అవకాశం ఉంటుంది. యశస్విని ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా అభివృద్ధి చెందడం కోసం మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వారి యొక్క నాయకత్వంలో మేము ముందుకు పోతామని చెప్తున్నా. కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న, మహబూబ్ జిల్లా న్యూస్.